నేనేదో ఎవరో నాకు వెల్ విషర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే పంపిస్తే నేను వేళ బయట పెడుతున్నానంటే గవర్నమెంట్ని ఎంత అంటే ఎంత సస్పీషియస్గా చూడాల్సిన అవసరం అన్నది ఎంత ఉందో అన్నది మనకు కనపడుతుంది. చాలా హై ప్రొఫైల్ మర్డర్, గవర్నమెంట్లో ఉన్న పెద్దోళ్ళు చేయించిన మర్డర్. కాబట్టే ఇంత తాత్సరం చేస్తున్నారు కేసుని. కాబట్టి ఇమీడియట్గా నేను మన ప్రజల్ని, సెక్యులర్ వాదుల్ని, ఇది హత్య నమ్మిన వాళ్ళందరినీ 24వ తారీఖు 5 వచ్చేసేయండి అందరూ. 6 మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా రండి ప్రతి ఒక్కళ్ళు. ఇది హత్య నమ్ముతున్న ప్రతి ఒక్క కుటుంబం రండి. చర్చస్ వాళ్ళు, సంఘాలు అన్ని కూడా ఎవరికాళ్ళు బస్సులు వేసుకోండి. ఇది అందరి బాధ్యత. ఒక సత్యమైన ఒక ప్రభుత్వం చేసిన హత్యని మనం వెలుగు తీయబోతున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా మనం దీంట్లో సక్సెస్ అవుతాం. హత్యని ప్రూవ్ చేయబడుతుంది. ఇది గవర్నమెంట్ ఎన్ని ఆటంకాలు చేసినా నేను గవర్నమెంట్ మీద పోరాటం చేస్తున్నాను. నేను ఒకటి పట్టుకున్నానంటే డెఫినెట్గా లాస్ట్ వరకు నేను వెళ్తాను. అది నా స్వభావం. నా దాంట్లో నాకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, లేకపోతే నన్ను జైలుకి పంపించినా నేను కంటిన్యూస్ ఫైటింగ్ చేస్తూనే ఉంటాను. కాబట్టి నన్ను బలపరచండి. నాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ ఏమీ లేవు. డెఫినెట్గా ఈ హత్యా కోణాన్ని మనం బయట పెట్టాలి. మోటివ్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం. యాంటీ కన్వర్షన్ లా గురించి ఈయన వాదిస్తున్నాడు April 16th. దానికి ముందే తను తప్పించాలన్నది మోటివ్ అని ఎస్టాబ్లిష్ చేసాం. అదే మోటివ్ అని ఇప్పటికే అనుకుంటున్నాను. అది May 13th దాని మీద తీర్పు వస్తుంది. ఎందుకంటే హైకోర్టు సంజయ్ ఖన్నా గారు చీఫ్ జస్టిస్ ఆ రోజున దిగిపోతా ఉన్నారు. దీని మీద తీర్పు ఇచ్చి దిగుతాడన్నది ఒక అంటే స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ తీర్పు ఒకవేళ ఇచ్చినట్టయితే ఏ విధంగా ఇస్తాడన్నది చూడాలి. లేకపోతే ఇంకా పోస్ట్ పోన్ అవ్వచ్చు. ఈసారి ఇంకా పోస్ట్ పోన్ అయితే నేను కూడా ఇంప్లీడ్ అవుతాను దాంట్లో డెఫినెట్గా ఆ కేసులో. సో దాట్ మీ అందరికీ నేను దీని విషయం గురించి ఎన్ని గవర్నమెంట్ కుతంత్రాల గురించి తెలియజేయాలని ప్రెస్ మీట్ పెట్టాను. దయచేసి మిత్రులు అర్థం చేసుకోమని కోరుతూ సెలవు తీసుకోండి.